బడ్జెట్ సమావేశాల వేళ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారన్న చర్చ జరుగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకొచ్చింది. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల వేళ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారన్న చర్చ జరుగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకొచ్చింది. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు తాజాగా ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించిన ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఒక అభ్యర్థిని కూడా ప్రకటించాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరకు. దాంతోపాటుగా ఏప్రిల్ 27వ తేదీన ఒక భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేస్తున్నారు. దాదాపుగా 3 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్, అదేవిధంగా ఇతర కీలక నాయకులంతా కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటుగా ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తారు. దానికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంకా మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఈ సమావేశాలు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ ఈ సమావేశాలకు అవుతారా లేదా అన్న చర్చ కూడా సహజంగానే పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశాలకు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మళ్ళీ తిరిగి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం. దానికి సంబంధించి కూడా పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. ఇక పార్టీ ఏర్పాటు చేసి ప్రస్తుత బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్ 27 అంటే ఈ ఏప్రిల్ 27కి దాదాపు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగుపెడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ పేరుతో ఒక భారీ బహిరంగ సభను కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లేదా వరంగల్ ప్రాంతాల్లో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. అన్నిటికంటే ఇక ఏప్రిల్ 10వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల సభ కూడా హైదరాబాద్ వేదికగా జరుగుతుందని చెప్పి గతంలోనే కేటీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుత సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక కమిటీల నిర్మాణం చాలా కాలంగా పార్టీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ అంత బలహీనంగా అంత బలంగా లేదు అన్న అభిప్రాయం సహజంగానే పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. ముఖ్యంగా అనుబంధ విభాగాలు ఏదైతే విద్యార్థి విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, ఇతర విభాగాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం కొత్త కమిటీలు కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీలు ఈ నెల 29తో ముగిపోతున్నాయి. అందులో 4 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. గతంలో అప్పుడు బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా అప్పట్లో కేసీఆర్ ఒక ఎమ్మెల్సీలు ఇచ్చారు. అంటే 5 ఎమ్మెల్సీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షం సిపిఐకి వెళ్ళినప్పటికీ కూడా ఒక్క స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక స్థానం అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ నేపథ్యంలోనే ఒక
అభ్యర్థినే పెట్టాలా లేకుంటే ఇద్దరు అభ్యర్థులు పెట్టాలన్న ఆలోచన కూడా కేసీఆర్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు పెట్టాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఒక్కొక్క అభ్యర్థికి కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. 20.8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది అనేది చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఏకగ్రీవంగా ఒక ఎమ్మెల్సీ సీట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటాలో దక్కే అవకాశం కనిపిస్తుంది. రెండవ సీటు కోసం కూడా పోటీకి పెడితే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలు కూడా కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రెండో అభ్యర్థిని పెట్టినట్లయితే పార్టీ మాన ఎమ్మెల్యేలను విప్ జారీ చేయడం ద్వారా కొంత వాళ్ళని ఇరకాటంలో పెట్టినట్టు ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో వాళ్ళంతా కూడా పార్టీ ఫిరాయింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా విప్పుకి వ్యతిరేకంగా ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ దిశగా రెండో అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి పెడతారా లేదా అన్న కొంత చర్చ పార్టీలో జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో ఒకవేళ రెండో అభ్యర్థిని పెడితే ఎవరిని పెట్టాలన్న అంశం మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే సిట్టింగ్లో ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రస్తుతం అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అనూహ్యంగా తెర మీదకి వచ్చారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు కొంత చెక్ పెట్టాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కొంత రాజకీయంగా గెయిన్ అవుతామన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న కావచ్చు, భిక్షమయ్య గౌడ్ లాంటి మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ లాంటి నాయకులు కూడా తాము రేసులో ఉన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ సీట్ను ఏదైతే ఈ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. వీళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా కేసీఆర్ చుట్టూ ఫామ్ హౌస్ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా అటు 3 అంశాల చుట్టూ, ఒకటేమో తాజాగా జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు, రెండవది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఏప్రిల్ 27వ తేదీన పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి, ఈ అంశాల మీదనే ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.